మైనింగ్ సంబంధించినటువంటి ఏదైతే అక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా పాత కాంట్రాక్టర్ చిట్టా మొత్తం తీస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఇవన్నీ రకరకాల సంబంధించినటువంటి అంశాలు తెర ముందుకు వస్తూ ఉన్నాయి. గతంలో చేసినవి అవి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి మంత్రి కొడుకులు చేస్తున్న పరిస్థితులు కూడా బయటకు వస్తున్నాయి. ఓవరాల్గా మీ పార్టీ స్టాండ్ ఏంటి దీని గురించి? అందరికీ నమస్కారం. ముఖ్యంగా బండారు రామ్మోహన్ గారికి, అదేవిధంగా కత్తి వెంకట స్వామి గారికి, చీలన్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఈ యొక్క చర్చకు నన్ను ఆహ్వానించిన మెగా 9 టీవీ యాజమాన్యానికి, వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న మీకు శుభ సాయంత్రం. ఇకపోతే ఈరోజు టాపిక్ లోకి వస్తే, ఏదైతే మొట్టమొదటగా బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఏ అసెంబ్లీలో శాసనసభ వేదికగా ఎన్నో సంవత్సరాలైంది మంచి రసవత్తరమైనటువంటి మా మాటలు కానివ్వండి, ఒకరినొకరు మాట్లాడుకునేటువంటి కామెంట్ చేసుకునే విషయాలు కానీ, గతంలో నాకు తెలిసినంత వరకు నాకు రాజకీయంగా నేను ప్రారంభించినప్పటి నుంచి చూస్తే, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆ తర్వాత అంతకు ముందు నాకు పెద్ద తెలియదు కానివ్వండి, ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా బాగా శాసనసభ సమావేశాలు చూడాలి అనేటువంటి ఒక మంచి దృక్పథంతో ప్రజలు ఉండేవాళ్ళు. ఇప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనసభ సమావేశాలు చూడాలి అంటేనే ప్రజలకి విరక్తి కలిగేటువంటి ఆలోచన వచ్చేసింది. ఎందుకంటే మాట్లాడుకునే వైఖరి, మాట్లాడుకునే తీరుతెన్నులు, రాజకీయ సాంప్రదాయాలకు విభిన్నంగా భవిష్యత్తులో రాజకీయాలకు యువత వచ్చే విధంగా కూడా లేకుండా చాలా అధ్వానంగా ఒకరినొకరు మాట్లాడుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు బాడీ చూపించుకోవడం, ఒకరినొకరు వార్నింగ్లు ఇచ్చుకోవడం, ఇవన్నీ చూస్తుంటే చాలా ఘోరమైనటువంటి వాతావరణం ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ వేదికగా జరుగుతుంది. ఇకపోతే అక్రమ మైనింగ్ కాదండి, అంతకంటే పెద్ద పెద్ద సమస్యల్ని మేము తీరుస్తాం. తెలంగాణకు నాకు ముఖ్యమంత్రి పదవిని ఇస్తే నేను 1,00,000 కోట్ల కాళేశ్వరాన్ని నేను తేలుస్తాను. అదేవిధంగా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు చేసినటువంటి అవినీతిని ఎండగడతాను. వాళ్ళని నేను జైల్లో పెట్టేదాకా వదిలిపెట్టను. తెలంగాణ సొమ్మును తిన్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని కక్కిస్తా, నరికేస్తా, పొడిచేస్తా, తీల్చేస్తా అన్నటువంటి ఎన్నికల ముందు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అవన్నీ పక్కన పెట్టి కేవలం ఇటువంటి ఆరోపణలకే పరిమితమై, కేవలం ఈ సభా మర్యాదలను కూడా పాటించకుండా ఒక ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రి పదవికి వన్నె తీసుకురావాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన యొక్క వ్యక్తిత్వాల ద్వారా ముఖ్యమంత్రి పదవిని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి ఈరోజు తెలంగాణ ప్రజలకి ముందు ప్రవర్తిస్తున్నాడు. దయచేసి గతంలో 9 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎన్నో అవినీతులకు పాల్పడినటువంటి విధానాన్ని ప్రజలకు మేనిఫెస్టోల ద్వారా వివరించి ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే పందాలో, అదే రూట్ లో వాళ్ళు ఏ విధంగా అయితే అవినీతి చేశారో అంతకు మించి ఈరోజు అవినీతిని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ 6 గ్యారెంటీల పేరుతో 420 హామీలతో ఏదైతే చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కనీసం 6 గ్యారెంటీలు పోయి 420 హామీలు పోయి పక్కన పెట్టి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ. నరసింహారెడ్డి గారు చెప్పండి. యాదవ్ గారు ఒక్క నిమిషం. నరసింహారెడ్డి గారు ఏదో అడుగుతున్నారు, ఒక్క నిమిషం. నరసింహారెడ్డి చెప్పండి. ఏదైతే మన వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నారో గతంలో జరిగినటువంటి అవినీతి అని చెప్పి ప్రస్తావించడం జరుగుతా ఉన్నది. ఇప్పుడు అవినీతి మీద ఇప్పటికే 4-5 కేసులు నమోదైనాయి. ఏ ఒక్క కేసును కూడా 2.5 సంవత్సరాల నుంచి విచారించినా గానీ ఏ విధమైనటువంటి లాభం లేదు. ఇది కేవలం ఏంటంటే రాజకీయ కక్షలో, రాజకీయ కుట్రలో భాగంగానే మీరు బురద జల్లే ప్రయత్నమే తప్ప ఇక్కడ జరిగిన అవినీతి లేదు, ఇక్కడ జరిగినటువంటి అన్యాయం లేదు. 2014కు ముందు ఈ తెలంగాణ ఎట్లా ఉన్నది, 2014 తర్వాత ఈ తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందిందో
ఒక్కసారి మిత్రుడు సోదరుడు వేణుగోపాల్ గారు పరిశీలిస్తే బాగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలోనేమో దోస్తి, గల్లీలోకి వచ్చే వరకు ఏమైపోయిందంటే కుస్తీ అయిపోయింది. మీ ఇప్పుడు ఢిల్లీలోనేమో దోస్తి అయిపోయింది, గల్లీకి వచ్చే వరకు కుస్తీ అయిపోయింది. ఇలా మీరు మాట్లాడుతున్నారు, వేణుగోపాల్ గారు మీరు మాట్లాడుతున్నారు 8 మంది ఎంపీలు ఉండరు, 8 మంది ఎంపీలు ఉండరు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్తే మీరు ఒక్కనాడన్న పార్లమెంట్ లో మాట్లాడిరా అండి ఆ విషయం గురించి? కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడిరా అండి ఒక్కనాడన్న? మీరు ఎంతసేపు ఉన్నా ఏందనంటే ఇప్పుడు ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని మీరు రాజకీయంగా పప్పం గడుపుకునే పరిస్థితే తప్ప మీరు రాజకీయంగా మీతో అయ్యేది లేదు, పోయేది లేదు, మీ నుంచి ఏం కాదు, మీరు చేసేది కూడా ఏం లేదు. ఓకే 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 రైట్, అయిపోయిందా సార్? టైం అయిపోయింది. నాకు ఇచ్చిన సమయాన్ని నాకు ఇస్తే నేను మాట్లాడగలను. మధ్యలో ఆయన చెయ్యి ఎత్తిన ఆయన ఏం మాట్లాడేది ఏముండదు, రాజకీయ ఉపన్యాసం తప్ప. డెబిట్ లో రాజకీయ ఉపన్యాసం కాదు సార్. నాలుగు విషయాలు మాట్లాడుకుందాం మంచిగా. ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. నేను ఏమంటున్నా అంటే 6 గ్యారెంటీలు 420 హామీల పేరుతో తెలంగాణ ప్రజలను వంచినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు అస్సాంలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీల పేరుతో ప్రజల్లో ఎన్నికల్లో ఇప్పుడు ఆశాస్పదం అంటే ఆశాస్పదం. వినండి సార్. సార్ 6 గ్యారెంటీలు చెప్పారు కదా, ఎన్ని గ్యారెంటీలు తెలంగాణలో మంగళవారం అంటే ఎట్లా అన్నా వేనన్నా? ఒక్క నిమిషం. మీరు మధ్యలో మనం డిబేట్ చేస్తున్నాం, ఇది ఓన్లీ జూమ్ లో జరుగుతుంది, లైవ్ లో లేదు. నడుస్తున్నది లైవ్ లోనే అన్నా, ఇది జూమ్ లో కాదు, ఇది నడుస్తున్నది లైవ్ లోనే. చెప్పండి పర్లేదు, కంటిన్యూ. కాదు సార్, జూమ్ ద్వారా నడుస్తుంది, మాట్లాడేది వినపడడానికి ఇబ్బంది పడతాం మనం. ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చినప్పుడు జూమ్ ద్వారా అంటే స్టూడియోలో లేం కదా, మధ్యలో టెక్నికల్ ప్రాబ్లం. సార్ నేను అస్సాంలో కాంగ్రెస్ 5 గ్యారెంటీల పేరు మీద తెలంగాణ గురించి మాట్లాడదాం. అస్సాం అవినీతిలో అస్సాం యొక్క ముఖ్యమంత్రి హిమాంశు ముఖ్యమంత్రి దేశంలోనే అవినీతి రారాజు వాడు. అవినీతి రారాజు దాని గురించి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అస్సాం గురించి? నేను అస్సాం ఇన్ఛార్జ్ ఉన్నా, నేను అస్సాం ఇన్ఛార్జ్ ఉన్నా, నీకేం తెలియదు? ఒక కండ పెట్టుకుని బొట్టు పెట్టుకొని చేయించామని నేర్పదు. హలో, మాట్లాడుతున్నారు అస్సాంలో ఏం తెలుసు మాత్రం, అస్సాంలో ఏం తెలుసు మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి యొక్క అవినీతి గురించి నువ్వు మాట్లాడగలుగుతావా? తెలుసా నీకు? గారు ఓ మాట చెప్తానండి. యాదవ్ గారు 1-2 సార్లు మాట్లాడే ప్రయత్నం ఒకసారి యాదవ్ గారు మాట్లాడండి. 1-2 సార్లు పాపం డిస్టర్బ్ అయ్యారు. ఒకసారి యాదవ్ గారిని పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. యాదవ్ గారు 1 నిమిషం కంప్లీట్ చేయండి ప్లీజ్. నాకు ఇచ్చిన సమయంలో మధ్యలో నేను చెప్పే పాయింట్ ఏంటంటే అస్సాం గురించి కాదు, తెలంగాణ గురించి. తెలంగాణ ప్రజలను వంచి మోసం చేసి 6 గ్యారెంటీల మోసం చేసినటువంటి మోడీ గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? చెప్పు. తెలంగాణ శాసనసభ వేదికగా ఈ రోజు నువ్వు ఒక అవినీతి చేస్తూ నేను ఒక అవినీతి. ఇప్పుడు అక్రమమైన గురించి మాట్లాడితే నువ్వు భూభారతిలో ధరణిలో నువ్వు అవినీతి చేసావని చెప్పి రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తాడు. అంటే వీళ్ళిద్దరూ ఏంటంటే కేవలము మీకు ఎగనెస్ట్ గా ప్రతిపక్షంగా మేమే ఉన్నాం అని వీళ్ళు అటు ఇటు కేటీఆర్ పై ఈయన ప్రేమ కొల్పించడం, హరీష్ రావు మీద ద్వేషాన్ని చూపించడం, అక్కడ అంతా కూడా ఇప్పుడు ఏం నడుస్తుందంటే మొన్నటి వరకు కవిత ద్వారా కేటీఆర్
ఈ యొక్క సబ్జెక్ట్ ఒక రాజకీయమైనటువంటి సబ్జెక్ట్ ని నడిపారు. ఇప్పుడు కవిత కాంగ్రెస్ లో కాకుండా సొంతగా పార్టీ పెడతాం, కాంగ్రెస్ లో పోవడానికి కవిత గారు చాలా ప్రయత్నం చేశారు. దానికోసం రేవంత్ రెడ్డి గారు చాలా కవిత గారిని చాలా విధంగా వేణుగోపాల్ గారు మీరు ఇక్కడ అవసరం ఉన్న టాపిక్ మాట్లాడండి. మీరు ఇక్కడ ప్రస్తావన ఏముంది దాని గురించి మాట్లాడండి. మీరు మీకు అక్కరకు లేని సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇప్పుడు మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. యాదవ్ గారు మళ్ళీ అవకాశం ఇస్తాను. రామ్మోహన్ గారు ఇందాక యాదవ్ గారు చెప్పినట్టే అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి ఐజేస్తా చించేస్తా ఆరేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. నిన్న కూడా బండి సంజయ్ వ్యాఖ్యానిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానిస్తూ కూడా ఆ కేటీఆర్ అంటే చాలా ప్రేమ రేవంత్ రెడ్డికి, అందుకే ఆ ఏదైతే కీలకమైనటువంటి సంబంధించినటువంటి కేసుల విషయంలో మాత్రం జోలికి వెళ్ళట్లేదు, మీకు తెలియదు తెర వెనుక రాజకీయ